ఇప్పుడు గోపికా వస్త్రాపహరణంలో ఉండే రహస్యాన్ని చెబుతున్నారు 6వ శ్లోకంలో. స్నానవ్యాకుల యోషిద్వస్త్రా అపాదాయమాగముపారూఢం. స్నానవ్యాకుల యోషిద్వస్త్రం అపాదాయాగముపారూఢం. వ్యాధిత్సంతరథో దిగ్వస్త్రాదాతుముపాకర్షం తం తాః. వ్యాధిత్సంతరథో దిగ్వస్త్ర దాతుముపాకర్షం తం తాః. నిర్ధూతద్వయమోహ శోకవిమోహం నిర్ధూతద్వయ శోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్తం సత్తామాత్ర శరీరం తం ప్రణమత గోవిందం పరమానందం. ప్రణమత గోవిందం పరమానందం. స్నానం కోసం వెళ్ళినటువంటి గోపికల వస్త్రాలు అపహరించిన మాట నిజం. కానీ ఒక్కటి గమనించాలి, ఎట్ ది ఏజ్ ఆఫ్ 7 years గమనించాలి. 7 కూడా కాదు, 4 years. 4 ఏళ్ల పిల్లాడు ఎవరో పెద్ద ఆడవాడు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తికెళ్ళి వాళ్ళకి వంకర బుద్ధి ఎలా అంటకడతారండి మనుషులు. భాగవతం చదవక మాట్లాడే మాటలు. 4 ఏళ్ళప్పుడు జరిగింది లీల. 4 ఏళ్ల కుర్రాడికి ఏముంటాయండి? ఇప్పుడు ఉంటాయి స్మార్ట్ ఫోన్ కారణంగా. అప్పుడు స్మార్ట్ ఫోన్ లేదమ్మా. ఇప్పుడు 4 ఏళ్ల వాడికి కూడా ఉంటాయి వెధవ బుద్ధులు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, వీడు పుట్టగానే కంప కొడతాడు. అప్పుడు లేవు. అప్పుడు ఎందుకు చేశాడు? వాడు కాత్యాయని వ్రతం చేస్తున్నారు. భాగవతం చదివితే అర్థమవుతాయి. గ్రంథాలు చదవరు, సినిమాలు చూసి మాట్లాడటం. ఇక్కడ కాత్యాయని వ్రతం చేస్తున్నారు. కాత్యాయని వ్రతంలో ఉన్న వాళ్ళు ఎవరు దిగంబరంగా స్నానాలు చేయకూడదు. స్త్రీలు పురుషులు, స్త్రీలే చేస్తారు ఆ వ్రతం, పురుషులు దిగంబరంగా చేయకూడదు. అసలు మామూలుగా కూడా మన ధర్మశాస్త్రం ఏమిటంటే దిగంబరంగా ఎవరు ఎప్పుడూ స్నానం చేయకూడదు, గోచిగుడ్డనే పెట్టుకోవాలి. సరే, అప్పట్లో పూర్వం నూతి దగ్గర చేసేవారు, కాలవల్లో చేసేవారు కాబట్టి ఈ సంప్రదాయం ఉండొచ్చు. ఇవాళ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది కాబట్టి గొడవ లేదు, అది వేరే విషయం. అంత పిచ్చిగా నమ్మాల్సిన అవసరం ఏం లేదు. అంత వదిలేయండి, అది పెద్ద విషయం కాదు. కానీ ఏదో తుండుగొడ్డ కట్టుకోవడమే మంచిది. దిగంబరంగా చేయకూడదు. వ్రత దీక్షలో ఉన్నప్పుడు అసలు చేయకూడదు. ఇప్పుడు కూడా వర్తిస్తుంది అది. ఒక అయ్యప్ప దీక్షలో ఉంటారు స్త్రీలు, శ్రావణ మాసం నోములు పడతారు. రేపు దిగంబరంగా ఉండకూడదు, స్నానం చేయకూడదు. వాళ్ళు చేస్తున్నారు, వస్త్రాలన్నీ అక్కడ పెట్టారు, చెరువులో దిగారు. మగాళ్ళు ఎవరూ లేరు కదా అనుకున్నారు. చిన్నపిల్లలు ఎవరో వెళ్ళినా వాళ్ళు పట్టించుకోరు. ఈయన చిన్నపిల్లాడే, ఈయన 16 ఏళ్ళ కుర్రాడు కాదు. అక్కడ 4 ఏళ్ళ కుర్రాడు వెళ్ళి ఆ బట్టలన్నీ తీసుకుని చెట్టు ఎక్కాడు. తర్వాత వాళ్ళు చేతులెత్తి ప్రార్థిస్తేనే ఇస్తా అన్నాడు, బయటకు వస్తేనే ఇస్తా అన్నాడు. అంటే వ్రతభంగం చేశారు మీరు. దేవతా వ్రతాలు చేసేటప్పుడు ఇలా అశ్రద్ధగా ఉండొచ్చా? ఉండొచ్చు. ఎవరు ఉండొచ్చో తెలుసా? సుఖమహర్షి లాంటి వాళ్ళు ఉండొచ్చు, వశిష్ఠ మహర్షి లాంటి వాళ్ళు ఉండొచ్చు, జిడ్డుకి ఇష్టమూర్తి లాంటి వాళ్ళు ఉండొచ్చు, దత్తాత్రేయ స్వామి లాంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని అవధూతలు అంటారు. అవధూతలైన వాళ్ళు ఎలాగైనా ఉంటారు. మంచి చెడ్డ అన్నీ ఉంటాయి. అవి మనం సర్వం బ్రహ్మస్వరూపం. సర్వం బ్రహ్మస్వరూపం అనే స్థితి మీకు వస్తే మీరు దిగంబరంగా ఉన్నా పర్వాలా, సవస్త్రలై ఉన్నా పర్వాలా. అంత స్థితి మీకు రాలేదు కదా. ఇంకా అమ్మవారిని ఏవో కోరికలు కోరుతూ చేస్తున్నారు కదా. మరి ఇలా ఉంటే ఎలాగానే వాళ్ళకి గుణపాఠం చెప్పడం కోసం ఆ వస్త్రాలు పట్టుకెళ్ళి, పైగా అంత జ్ఞానం పొందాలి అంటే మీరు స్త్రీలని, నేను పురుషుణ్ణని, నేను చూస్తున్నానని, మీకేవో అవయవాలు స్వరూపాలు ఉన్నాయని, నాకేవో లేవని ఈ భేదాలన్నీ మర్చిపోవాలి. అందుకని అలాగే బయటికి రండి అని వాళ్ళని పిలిచి వాళ్ళని ఆకర్షించి ఆ వస్త్రాలన్నీ ఇచ్చాడమ్మా. దీన్ని జ్ఞానదానం అంటారా, వస్త్రాపహరణం అంటారా? ఆలోచింతురుగాక మీరు. వాళ్ళని ఆకర్షించి అది ఇచ్చేసాడు ఆయన. అందుకే నిర్ధూతద్వయ 3వ పాదంలో చెబుతున్నాడు, నిర్ధూతద్వయ శోక విమోహం. అన్ని రకాల ద్వయాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, అన్ని రకాల శీతోష్ణాలు, అన్ని రకాల ద్వయాలు, ద్వంద్వాలన్నీ వదిలేశాడు. శోకం విమోహం కూడా వదిలేశాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని మనం ధ్యానం చెయ్యాలి. పైగా బుద్ధం బుద్ధేరంతస్థం. భగవంతుడు మనకి దొరకాలి అంటే లలితా సహస్రంలో 2-3 నామాలు ఉంటాయి. నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవజ్జ, నిరంతర, నిత్యబుద్ధ. ఎప్పుడూ మేల్కొని ఉండాలి. బుద్ధుడు అంటే జాగ్రత్త అవస్థలో మేల్కొని ఉండేవాడు. అంటే మేల్కొని ఉండడం అంటే కళ్ళు తెరుచుకొని కూర్చోవడం కాదు. ఇక్కడ మన మనస్సుని మనం గమనించడం మేల్కొనడం అంటే అర్థం.
మన మనస్సుని మనం గమనించడం. ఆశ్చర్యకరంగా రమణ మహర్షి చెప్పిన మాట ఏమిటంటే, ఏమంటే భగవద్జ్యోతి అంటారు కదా, మన శరీరంలో ఉంటుందని అంటారు కదా, ఎప్పుడైనా కనపడుతుందంటే రోజుకి 2 సందర్భాల్లో ప్రతివాడికి కనపడుతోంది, ఎవడైనా ప్రయత్నిస్తే కదా అన్నాడు ఆయన. ఎప్పుడు ఆ 2 సందర్భాలు? మనం పడుకుని కలలోకి వెళ్ళేటప్పుడు ఒక సందర్భం, కలలోంచి మనం నిద్ర లేచేటప్పుడు ఒక సందర్భం, కల అయిపోయాక పడుకుని పొద్దునే నిద్ర లేస్తాం కదా, ఆ మెలకు వచ్చేటప్పుడు ఒక సందర్భం. అప్పుడు కనుక మెలకువగా ఉండి చూడగలిగితే ఆ పరంజ్యోతి దర్శనం ఎవరికైనా అవుతుందని రమణ మహర్షి చెప్పాడు స్వయం. మనం ప్రయత్నం చేసి చూడాలి. ఈవేళ కాకపోతే రేపు తెలుస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి. అసలు ప్రయత్నంలోనే ఆనందం ఉంది కదండి, కనపడకపోనాయి. ప్రయత్నంలో ఆనందం ఉంది కదా. ఏ లాభం ఉంటుందని తల్లులందరూ బిడ్డలను అలా పెంచుతున్నారండి, ప్రాణాలు ఇచ్చి. బిడ్డలు కాబట్టి కదా, వేరే ఏమైనా వ్యాపారం ఉందా అందులో? మన కోసం ఎన్నో చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరండి? వాళ్ళు ఏం ఆశించకుండానే చేస్తున్నారు కదా. మనం అది అలా చేయొచ్చు కదా. ప్రతిదానికి ప్రయోజనం ఎందుకు ఆశించడం? అందుకని అంత జాగ్రత్త. అదే బుద్ధం అంటే, బుద్ధేరంతస్థం, బుద్ధికి కూడా లోపల ఉన్నటువంటి ఆ తేజస్సును నువ్వు చూడాలంటే నిత్యం బుద్ధగా మేలుకొని ఉండాలి. అంటే లోపలికి మేలుకొండం, గుడ్లు అప్పగించి చూడటం కాదు, దెయ్యంలాగా లోపలికి మేలుకొండం. లోపల ఏం జరుగుతోంది, లోపల ఏం ఆలోచిస్తున్నావు, ఇది ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు చూడగలుగుతావయ్యా అన్నాడు. నిర్ధూతద్వయశోక విమోహం బుద్ధం బుద్ధేరంతస్థం. అప్పుడు గోపికా వస్త్రాపహరణం చేసిన వాడు ఎలా కనపడతాడు? సత్తామాత్ర శరీరం. ఆయన కృష్ణుడు కాదు, పురుషుడు కాదు, బాలుడు కాదు. ఏ మహాశక్తి ఈ సృష్టి అంతా వ్యాపించిందో సత్తా, ది ఎగ్జిస్టెన్స్ అన్నటువంటి ఎగ్జిస్టెన్స్, ఆ సత్తామాత్ర శరీరమే కృష్ణుడు. ఇప్పుడు 7వ శ్లోకం. బృందారక భువి బృందారక గణ బృందారాధిత వందేయం. బృందారక భువి బృందారక గణ బృందారాధిత వందేయం. బృందారాధిత వందేయం కుందాభామలమందస్మేర సుధానందం సుమహానందం. వంద్యాశేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం వంద్యాశేష గుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం. వంద్యాశేష గుణాబ్ధిం ప్రణమత పరమానందం గోవిందం. బృందారక దేవతలు, భువి బృందారక భూమి మీద ఉండే దేవతలు బ్రాహ్మణులు. ఆ వారు ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడట. రాజసూయాగం జరుగుతూ ఉంటే ధర్మరాజు చేస్తుంటే అందరికీ తలో బాధ్యత అప్పగించట. నువ్వేదో ఈ పని చేయి, నువ్వేదో ఈ పని చేయని. కృష్ణుడు వచ్చి నాకేమీ చెప్పవేమిటాయా, నాకేం బాధ్యత ఇస్తావంటే, నువ్వు దేవదేవుడివి, అవతార పురుషుడు, నీకు నేను అప్పగిస్తానంటే ఒక్క పని చేయి, యజ్ఞం చేసి ఋత్విక్కులు ఉన్నారు కదా, ఆ ఋత్విక్కులు అన్నం తిన్న తర్వాత వాళ్ళ విస్తళ్ళు తీసే బాధ్యత నాకు ఇమ్మన్నట్టమ్మా కృష్ణ పరమాత్మ. వేద పండితులు ఋత్విక్కుల యొక్క విస్తళ్ళు తీస్తే అంత పుణ్యం, అది పరమాత్మ చేశాడు ఆ పని. మనం వాళ్ళతో పోటీలు పడకూడదు. వేద పండితులు కనపడ్డాడంటే నమస్కారం అంతే, ఇక మాట్లాడద్దు. అక్కడ వాళ్ళ ధర్మంలో వాళ్ళు ఏమైనా లోపం చేస్తే వాళ్ళ కర్మ, మనం విమర్శించద్దు. వేదం అంటే అంత గొప్పది. కృష్ణుడు ఏం కోరాడు అంటే, ఋత్విక్కులు ఉంటారు కదా, రాజసూయాగంలో 100 మంది ఉంటారు కదా, వాళ్ళు భోజనాలు చేస్తారు కదా, ఆ విస్తళ్ళు తీసే అవకాశం నాకు ఏంటంటే, అయ్యో నేను ఇచ్చేది ఏమిటి, అది వాళ్ళ అదృష్టం కాదు, నా అదృష్టమే అన్నట్టు. వేదం అంటే అంత గౌరవం, బ్రాహ్మణులు అంటే అంత గౌరవం, ఋత్విక్కులు అంటే అంత గౌరవం సాక్షాత్ కృష్ణ పరమాత్మకి. అందుకని భువి బృందారక, భూమి మీద దేవతలు ఋత్విక్కులు, యజ్ఞాలు చేయించేవారు, మహానుభావులు, బ్రాహ్మణులైన వారు, వాళ్ళందరూ ఈయన్ని సేవిస్తారు. వీళ్ళందరూ ఎందుకంటే ఇంత గౌరవం ఆయనకి ఇచ్చిన వాళ్ళు ఎందుకు చేస్తారు? బ్రహ్మజ్ఞానం అంటే కృష్ణజ్ఞానమే కదా, అంతకంటే ఉంది. వంద్యారాధిత వందేయం, వాళ్ళ చేత నమస్కరింపబడతాడు. వాళ్ళు వందే 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 అని ప్రార్థనలు చేస్తారు వాళ్ళు. అంతేకాదు, కుందాభామల మందస్మేర సుధానందం సుమహానందం. ఆయన నవ్వితే ఎలా ఉంటుందంటే మొల్ల మొగ్గ విచ్చుకున్నట్టుగా ఉంటుంది, అంత నిర్మలంగా ఉంటుంది. మనం అలవాటు చేసుకోవాలి నవ్వడం. బలవంతంగానైనా రోజుకో 10 సార్లు నవ్వండి, జీవితాలు బాగుంటాయి. ఈ మధ్య పేపర్లో ఒక వార్త చూసి ఆశ్చర్యపోయా. జపాన్లో పార్లమెంటులో ఓ చట్టం చేశారట, మనుషులు రోజుకోసారైనా నవ్వాలి అని. ఇక్కడ నవ్వేవాళ్ళు లేడు, అన్నీ ఏడుపు మొహాలే.
పైగా ఈ జపాన్ మొహాలు చైనా మొహాలు ఎలా ఉంటే వాడు ఏడిచాడో నవ్వాడో కూడా మనకి తెలియదు. అన్ని ఫీలింగ్స్ ఒక్కలాగే ఉంటాయి. జపాన్లో చట్టం చేశారు, పేపర్లో వచ్చింది, రోజుకు ఒక్కసారైనా నవ్వాలంటే దాని మీద జోక్ వచ్చింది పత్రికలో. ఏమిటో తెలుసా, ఒక మొగుడు అంటున్నాడు భార్యతో, ఇప్పటికిప్పుడు నవ్వమంటే ఎలా వస్తుంది, కనీసం పెళ్ళైన వాళ్ళకైనా దీని నుంచి మినహాయింపు ఇవ్వాలన్నాడు. అంటే పెళ్ళైన వాడు జీవితంలో నవ్వడం అన్నమాట. ఇక ఇప్పటికిప్పుడు నవ్వమంటే ఎక్కడి నుంచి నవ్వుతాం, కనీసం పెళ్ళైన వాళ్ళకైనా దీని నుంచి కొంచెం మినహాయింపు ఇవ్వాలి, చట్టం సవరించాలి. సంసారంలో పడి వాడు ఏడుస్తుంటే నవ్వమంటావు ఇక్కడ, పైగా చట్టం పెడతావు ఇక్కడ, చట్టాలు పెడితే నవ్వుతారండి. ఆ నవ్వు నిరంతరం మన అధరాల మీద సుధానాట్యం చేయడానికే శంకరాచార్య 72 స్తోత్రాలు రచించారమ్మా. 72 స్తోత్రాలు. మీకు ఎప్పుడైనా విషాదం, బాధ అంటే వేరే ఎవరికి ఫోన్ చేయకండి, చెప్పకండి, డల్గా ఉండకండి. అసలు శుభ్రంగా స్నానం చేసి మీకు ఇష్టమైన వస్త్రాలు కట్టుకుని హాల్లో కూర్చుని ఫ్యాన్ 5లో పెట్టేసి లెగ్గేసి శంకరాచార్య స్తోత్రం చదువుకోండమ్మా. మీ దుఃఖం పోకపోతే నాది పూచి లెగ్ అంతే. ఇలాగా ఎవడన్నా వస్తే పో, ఏడు మొహాలు వేసి కూర్చోద్ది. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు మన బాధలు వినడానికి. ఇప్పుడు ఫోన్లో ఎవడికో చెప్పడం ఎందుకు వచ్చిన గొడవ అండి, వాడు వింటాడా, ఏదో ప్రచారం చేస్తాడు. ఇక్కడ ఏడు మొహాలు అదే బట్టలతో ఉండడం, స్నానం చేయకపోవడం, దరిద్రం అంటే ఇదే. ముందు స్నానం చేయి, శుభ్రంగా నీకు ఇష్టమైన చీర కట్టుకో, నీకు ఇష్టమైన బట్టలు కట్టుకో, హాల్లో కూర్చో, ఫ్యాన్ 5లో పెట్టేయి, చుట్టూ ఉంటే ఎగురుతుంది, లేకపోతే ఎగరదు, గొడవ లేదు. ఆ సుఖం కూడా ఉంది. చదువుకో, ఇటువంటి స్తోత్రం చదువుకో. నవ్వు వద్దన్నా వస్తుందండి, వద్దన్నా మీకు అర్థం కూడా తెలియక్కల. శంకరాచార్య స్తోత్రాలు అలా అర్థం కూడా తెలియక్కల. భజగోవిందం అంటే అర్థం ఏంటి, చదివితే చాలు. అంటే మన దేశంలో ఉండే ఒక అదృష్టం ఏంటంటే శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య లాంటి మహానుభావులు, మహాకవులు, మహాపండితులు, మహాగాయకులు మనకి స్తోత్రాలు రాసి అందించారు. అవి చదువుకోవాలి. మన ఇలా నవ్వమని చట్టాలు చేయాల్సిన అవసరం మన దగ్గర రాదండి. అసలు అవసరం లేదు, అందరూ నవ్వుతూనే ఉంటారు. అక్కడ ఆ దిక్కుమాలిన దేశాల్లో ఇటువంటివన్నీ ఎందుకంటే ఎప్పుడు ఏదో పేడ మొహాలే ఏమిటో గోడ మొహాలు ఎలా ఉంటాయి, అందులో ఏ ఫీలింగ్ ఉందో తెలియదు. అందుకే జపాన్లో ఇంకో మాట ఉంది, సరదాగా కూడా చెప్పుంది, జపాన్లో ఎవరు విడాకులు తీసుకోవట, ఎందుకంటే అన్ని మొహాలు ఒకలాగే ఉంటాయి కదా అన్నట్టు. విడాకులు లేవు, విడాకులు ఏ ఆకులైనా ఒకటే, అది ఇదే మొహం వదిలే. అదే మన దగ్గర చూడండి విచిత్రంగా ఇంటింటికి మొహాలు మారిపోతాయండి. అయ్యి బాబు, కవల పిల్లలుగా ఉన్న అప్పా చెల్లెళ్ళు కూడా మీరు దగ్గరగా చూస్తే భేదం కనపడుతుంది. దగ్గరగా చూస్తే భేదమే, ఏదో తేడా ఉంటుంది. ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళు ఇంక వీధికి చెప్పక్కల. ఎంత వెరైటీ భారతదేశం అంటేనే వెరైటీ. అంటే ఇక్కడ నవ్వుతాం హాయిగా, మన అదృష్టం అది. మనకి దేవతా స్తోత్రాలు ఉన్నాయి, వాళ్ళకేమన్నా వాళ్ళ తలకే అదో నాస్తిక మేళాలు అందరూ ఉన్నాం, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు సరిగ్గా నమ్మరం. మన అదృష్టం అది నిజంగా. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, అకుందాభామల మందస్మేరం, మల్లె మొగ్గ విచ్చుకున్నట్టుగా, మొల్ల మొగ్గ విచ్చుకున్నట్టుగా నవ్వుతాడు కృష్ణ పరమాత్మ. మన దేవతా విగ్రహాలు ఏవైనా చూడండి నవ్వుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఏడు మొహంతో ఉన్నవాళ్ళు ఒకడు కూడా ఉంటారు. మహా ఉంటే గంభీరంగా ఉంటారేమో కానీ నవ్వడం మాత్రం ఖాయమండి. అమ్మవారు, కృష్ణుడు, రాముడు అందరూ నవ్వుతూనే ఉంటారండి. ఎందుకని నిన్ను నవ్వమని చెప్పడానికి, అంతకంటే ఉంది. వాళ్ళు ఏడిస్తే ఎవరన్నా వద్దన్నారా? నిన్ను నవ్వమని నేను ఉన్నాను కదా నవ్వుతూ, నువ్వు కూడా నవ్వుతూ ఉండు. మల్లె మొగ్గ విచ్చుకున్నట్టుగా నవ్వుతాట. సుధానందం, అది అమృతానందం, సుమహానందం, దాన్ని మించిన ఆనందమే లేదు. అలా ఆనందాన్ని పొందుతున్నారండి. మనం ఎందుకు పొందలేకపోతున్నాం? వంద్యానేక వంద్యాశేష మహాముని మానస వంద్యం వంద్యానంద పదద్వంద్వం. ఈయన మునులకి నమస్కారాలు చేస్తే లోకమంతా మహర్షులకు నమస్కారాలు చేస్తారు. ఆ మహర్షులు కృష్ణ పరమాత్మకి నమస్కారం చేస్తారు. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? అష్టావక్రుడనే మహర్షి. ఆయనకి 8 వంకరలు ఉంటాయి. కాళ్ళు వంకర, చేతులు వంకర, ముక్కు వంకర, మూతి వంకర. కానీ ఆయన చాలా గొప్పవాడు, ఎందుకంటే బుద్ధి వంకర కాదు ఆయనకి, అన్నీ వంకరలే. మనకు అన్నీ సక్రమంగా ఉన్నాయి, బుద్ధి ఒకటే వంకర. అవయవాలు వంకరగా ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు మిత్రమా. బుద్ధి సక్రమంగా ఉంటే అవయవాలన్నీ బాగుంటాయి. అష్టావక్రుడు గొప్ప భక్తుడు, గొప్ప జ్ఞాని, గొప్ప విరాగి, జనకుడికి జ్ఞానోపదేశం చేసిన మహానుభావుడే. ఆయన చాలా కాలం బతికాడు ఆ వంకర శరీరంతో. నీటి మీద తపస్సు చేసేవాడు ఆయన. చాప వేసుకుని నీటి మీద, చెరువు మీద చాప, అలా యోగశక్తి. ఆయన
కృతయుగం నాటి త్రేతాయుగం నాటివాడు జనక మహారాజుకు ఉపదేశం చేశాడు. త్రేతాయుగం వెళ్ళిపోయింది, 12,96,000 సంవత్సరాలు బతికాడు. త్రేతాయుగం వెళ్ళిపోయింది, రాముడు వెళ్ళిపోయాడు, జనకుడు వెళ్ళిపోయాడు, ద్వాపరయుగంలో కూడా ఉన్నాడు. ఇంతవరకు ఎందుకుంటున్నామంటే ఆయన అన్నాడు, నాకు కృష్ణ పరమాత్మను చూడాలని ఉంది, ఆయన చూశాక వెళ్ళిపోతానని చెప్పాడు. భగవంతుడు రాముడిగా పుట్టాడు, చూశాను. రాముడు కష్టాలు అనుభవించాడు, నవ్వింది తక్కువ, బాధపడింది ఎక్కువ. కృష్ణుడు కష్టాలున్నా సరే నవ్వుతాట. ఆ నవ్వు మొహం నాకు చూడాలని ఉంది, కృష్ణుడిని చూడగానే నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను అని ద్వాపర యుగంలో వరకు ఉండి ద్వారకకి వచ్చి కృష్ణ పరమాత్మను చూసి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. విచిత్రంగా అష్టావక్రుణ్ణి కూర్చోబెట్టి రుక్మిణీదేవిని పళ్ళెందమ్మని కృష్ణ పరమాత్మ కాళ్ళు గడిగాడమ్మా, ఆయనకి కాళ్ళు గడిగాడు. అంత గొప్ప ఋషి. విచిత్రం ఏమిటో తెలుసా, కడుగుతూ ఉండగా కాళ్ళు చల్లబడ్డాయి. అష్టావక్రుడు ఇలా జారిపోయాడు. అదే కోరుకున్నాడు ఆయన. కృష్ణుడు ఇలా చూసి ఒక్కసారి, ఆయనకి తెలుసు కదా, రుక్మిణి కంగారు పడింది, ఇదేమిటండి కాళ్ళు కడుగుతుంటే చనిపోయాడంటే. ఆయన సంకల్పం అది, మనం ఏం చేస్తాము అని. ఆయనకి భార్య లేదు, పిల్లలు లేరు, తల్లి తండ్రి ఎప్పుడో పోయారు. శ్రీకృష్ణ స్వామి స్వయంగా అంత్యక్రియలు చేసేటువంటి అదృష్టం అష్టావక్రుడు ఒక్కడికే. అష్టావక్రుడు కృష్ణుడు అంత్యక్రియలు చేశాడు. భాగవతంలో ఉంటుంది ఈ రహస్యం. అంటే అందరూ మహర్షులకు నమస్కారం చేస్తే అష్టావక్రుడు లాంటి మహర్షులు కృష్ణుడికి నమస్కారం చేశారు. వంద్యాశేష మహాముని మానస వంద్య ఆనంద పదద్వంద్వం. అందరూ మహర్షులకు నమస్కారాలు చేస్తారు. ఆ మహర్షులందరూ ఈయన పాదద్వంద్వానికి నమస్కారం చేశారు. అంత గొప్పవాడు భగవంతుడు అంటే, కృష్ణ పరమాత్మ అంటే. ఇంకొక మాట చెబుతున్నారు 7వ శ్లోకాన్ని ముగిస్తూ. మరొక్క శ్లోకంతో అష్టకం ముగుస్తుంది. మనం 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. వంద్యాశేష గుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం. ఇంతగా కృష్ణుడిని ఎందుకు అందరూ ఆరాధించారంటే, వంద్య అశేష గుణాబ్ధిం, అశేషమైనటువంటి గుణాలన్నీ విశేషమైన సాగరంలాగా ఆయనలోనే ఉన్నాయి, అందుకని ఆయన్నే ప్రేమించారు అన్నారు. ఇప్పుడు 8వ శ్లోకం, చివరి శ్లోకం. కాంతం కారణ కారణవాదిమనాదిం కాళఘనాభాసం కాళిందీగత కాళియ శిరసి సునృత్యం ముహురత్యంతం. కాళిందీగత కాళియ సరసి సునృత్యంతం ముహురత్యంతం. కాలం కాళకళాతీతం కాలం కాళకళాతీతం. కలితాశేషం కలిదోషఘ్నం కాలం కాళకళాతీతం. కలితాశేషం కలిదోషఘ్నం కాలం కాళకళాతీతం. కలితాశేషం కలిదోషఘ్నం కాలత్రయగతి హేతుఘ్నం. ప్రణమత గోవిందం పరమానందం. ప్రణమత గోవిందం పరమానందం. కాంతం, అంత ఆకర్షణీయమైన శరీరం మరో అవతారంలో కనపడదండి, రామావతారం తప్పితే. మన దశావతారాల్లో ఆ మాటకు వస్తే శివుడు సహా అమ్మవారు సహా అనేక రకాల అవతారాలు ఎత్తారు. కొన్ని సందర్భాలు ఉన్నాయి అమ్మవారు ఎత్తినవి. ఆవిడ స్త్రీ అలా అట్టిపెట్టాడు. ఇక పురుషులుగా మనకు కనపడే దేవతల్లో రాముడు కృష్ణుడు అత్యంత సుందరమూర్తు. అందున ఇంకా ఒక్క రవ్వ చెప్పాలంటే శంకరాచార్య కృష్ణుడు అన్నాడు, కానీ నేనైతే రాముడే అంటా. ఎందుకంటే కృష్ణుడిని చూసి స్త్రీలు మాత్రమే వ్యామోహంలో పడ్డారు, రామును చూసి పురుషులు కూడా వ్యామోహంలో పడ్డారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అందుకని సభాముఖంగా ఒక్క మాట చెబుతాను, హద్దు మీరుతున్నాను అనుకోకండి. ఎవరికైనా పరపురుషుడి మీద కాంక్ష కలిగితే భయపడకండి, బాధపడకండి. ఏమీ దాని గురించి కాదు. పూజామందిరంలోకి వెళ్ళి రామచంద్రమూర్తిని చూడండి, వెంటనే సంసారం బాగుంటుంది, వెంటనే సంసారం. ఎవరికైనా పరస్త్రీ మీద లేని ఆకర్షణ కలిగితే వెంటనే పూజామందిరంలోకి వెళ్ళి లలితా పరాభట్టారిక శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, అందంలో ఆవిడ్ని మించిన వారు లేరు, ఆవిడ సౌందర్య లహరి. పురుషులు అమ్మవారి ముఖం కేసి చూడండి, మీరు ఊహిస్తున్న స్త్రీని ఆవిడగా భావించండి, వెంటనే మాతృభావన కలుగుతుంది, మాతృభావన కలుగుతుంది. సంసారాలు బాగుంటాయి, దాంపత్య ధర్మాలు బాగుంటాయి.
మానవ మనస్సు సహజ దిక్కుమాలిన మనస్సు ఇది. యథవాకర్షణలు కలుగుతూనే చెప్పాం కదా ఈవేళ కథలో హత్యలే జరుగుతున్నాయండి. దీని గురించి ఏముందో తెలియదు ఇక్కడ. దాన్ని అడ్డుకోవచ్చు, నిగ్రహించుకోవచ్చు, ప్రమాదం లేదు. దూకెక్కలేదు ఇక్కడ. ఎవరి మీద పిచ్చి కోరిక కలగానే SMS పంపేయకూడదు, కొంపలు అంటుకుపోతాయి. కాసాపు లోపలికి వెళ్ళు, పూజా మందిరంలోకి వెళ్ళు, అమ్మవారి మొహం చూడు. ఈ బోడు మొహం అంతకంటే అందంగా ఉందా ఇక్కడ? ఏదో ఇంత చేసి మేకప్ అయిపోతే ఏమి లేదు, మేకప్ వేసినా ఏం లేదు ఇక్కడ. మేకప్ అంటే మేకప్ రంగులు వేస్తారేటండి. వీ షుడ్ మేకప్ అవర్ ఓన్ లైఫ్, దట్ ఈజ్ మేకప్. యు మేక్ యువర్ సెల్ఫ్ అప్. మేకప్ అంటే ఏంటండి? యు మేక్ యువర్ సెల్ఫ్ అప్. నువ్వు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవడం మేకప్, కానీ ముక్కుకో రంగు మూతికో రంగు వేయడం మేకప్ కాదండి. ఇక్కడ నువ్వు ఎన్ని రంగులు వేసినా ఇది ఉండదు. జుట్టుకు రంగు వేస్తున్నావంటే వేదాంతం ఇంత కూడా మనకు అర్థం కాలేదని అర్థం. అంతే. మీకు బాధ కలిగిన ఇదే మాట. వేదాంతం అర్థమైతే జుట్టుకు రంగు వేయకూడదు. ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఎలా వేస్తావు ఈ రంగు? పైగా రంగు వేసేమని తెలిసిపోయింది, వేసింది మీ ఆవిడే, తెలిసిపోయింది. ఇక్కడ కూర్చోబెట్టి పాముతారు కదా. ఎందుకు ఈ ప్రదర్శన? ఎవరి కోసం? ఇంకా ఎవరిని ఆకట్టుకుందామని. ఒక్కసారి పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి ముఖ సౌందర్యాన్ని చూస్తే ఈ బోడి వెధవల కింద కనపడతారు వీళ్ళందరూ ఇక్కడ. అలాగే రామచంద్రమూర్తి ముఖం చూస్తే అంతా పనికిమాలిన గ్యాంగే ఇక్కడ. ఏ పురుషుడు అందంగా ఉంటాడండి రామచంద్రమూర్తి కంటే? అలాగ మన దేవతల రూపాలు ఎందుకు అందంగా ఉంటాయి అంటే మనకి వ్యధవాకర్షణ లేకుండా చేయడానికి, మన మనస్సుని మరల్చుకోవడానికి అటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అందుకే కాంతం అన్నాడు ఇక్కడ శంకరాచార్య. కారణం, అన్నిటికీ కారణం. ఇది కారణం, ఇది కారణం, అది కారణం అంటారు కదా. ఆ కారణానికి కూడా కారణమైన వాడే పరమాత్మ. ఎందుకంటే మూల కారణానికి మళ్ళీ కారణం ఉండకూడదు. మరి అలా ఉంటే ఇంకా అవస్థాభేదం, అనవస్థా దోషం అంటారు. మూల కారణానికి ఎప్పుడు మూల కారణం ఉంటే అది మూల కారణం ఎలా అవుతుంది? అన్నిటికీ మూల కారణం ఎవరంటే పరమాత్మ. ఆదిం అనాదిం. సృష్టి ప్రకారం చూస్తే ఆయన ఆది, నిజంగా నిర్గుణ స్వరూపంగా చూస్తే అనాది. కాలఘనాభాసం. ఆయనే ద్వాపరయుగంలో యమునా నదీ తీరంలో నల్లటి మేఘం రూపంలో కృష్ణుడుగా అవతరించాడు. కాళిందీగత కాళియ శిరసి సునృత్యంతం ముహురత్యంతం. కాళింది నదిలో, యమునా నదిలో ఉండే ఒక మడుగులో ఉండే కాళీయుని శిరస్సు మీద ఎలా నాట్యం చేశాడో అందరికీ తెలుసు. సునృత్యంతం ముహురత్యంతం. వాడి ప్రాణాలు పోయి వాళ్ళ భార్యలు వచ్చి కాళ్ళ మీద పడే వరకు నాట్యం చేస్తూనే ఉన్నాడు ఆయన. అలాగా మన మనస్సులో ఉండే దుష్టాలోచనలు అనే పావుల పడగల మీద శ్రీకృష్ణస్వామి నాట్యం చేయాలి అంటే గోవిందాష్టకాన్ని మనమంతా పఠించాలి. కాలం కాలకళాతీతం. కాలస్వరూపుడు ఆయనే. కాలకళాతీతం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కళ ఒక్కొక్కరిలో రహిస్తుంది. చంద్రుణ్ణి చూడండి, పాడ్యమి నాడు ఒకలా ఉంటాడు, పున్నమి నాడు ఒకలా ఉంటాడు. ఇదే కాలకళ. వీటికి అతీతమైనది భగవత్ శక్తి. వీటికి అతీతమైనది. చంద్రుల్లో 15 కళలు ఉంటాయి, 16వ కళ ఉండదు. అది ఎక్కడ ఉంటుందండి? నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. అమ్మవారి శరీరం మీద లలితాదేవి శిరస్సు మీద ఉండే చంద్రకళ ఉందే, అది 16వ కళ. అది నిత్యా. ఈ చంద్రుడు ఈ 15 కళలు అయిపోయి నీరసించిపోయాక అక్కడి నుంచి మొత్తం వాటర్ పైనుంచి కిందికి దించుకున్నట్టుగా శక్తి తెచ్చుకుంటాడు. లేకపోతే చంద్రుడు బతికే అవకాశం లేదు. నిత్యా షోడశికారూప, నిత్యా కళ దాని పేరు. అది 16వ కళ. ఆ కళ ఆవిడికి ఎలా వచ్చిందంటే శ్రీకంఠ అర్ధశరీరిణి. విశ్వమంతా ఒకటే. పురుషుడు ప్రకృతి, శివుడు పార్వతి, విష్ణువు లక్ష్మి, కృష్ణుడు రుక్మిణి, రాముడు సీత. అంతే. నీ భార్య నువ్వు, నీ భర్త నువ్వు. అది ఒకటే, ఇది ఒకటే. ఇప్పుడు స్త్రీ పురుషులే ఉన్నారు, ప్రకృతి పురుషులే ఉన్నారు ఇక్కడ. కాలం కాలకళాతీతం. కలిదోషఘ్నం. కలికాలంలో ఉండే దోషాలన్నీ పోగొడతాడు. కలితాశేషం. మొత్తమంతా ఆయనే నిండి ఉన్నాడు. అటువంటి భగవంతుణ్ణే మనం ఆరాధన చెయ్యాలి. కాలత్రయ గతి హేతుఘ్నం. భూతకాలం, భవిష్యత్కాలం, వర్తమాన కాలం. ఏదో సమస్య వస్తుందని భయపడతాం. లేదా మన దిక్కుమాలిన మనస్సు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చిన కష్టాన్ని గుర్తు తెచ్చుకుని మళ్ళీ బాధపడుతూ ఉంటారు కొందరు. పెద్ద సేన అంటారు, అయిపోయింది కదా వదిలేసి కదా. వదలరండి. అప్పుడు ఏం జరిగిందంటే, ఎందుకు ఈ గుద్దుకోవడం? ఇక్కడ అయిపోయింది కదా. మనకి బీపీ వచ్చింది కానీ ఏమైనా జరిగిందా? అసలు ఆ 2 ఎకరాలు ఇప్పుడు ఉంటేనా? అమ్మేసావు కదా, అయిపోయింది కదా, ఎందుకు గొడవ? ఈ గతాన్ని గురించి బాధపడడమే వ్యధవాలోచన. భవిష్యత్తుల గురించి భయపడడం అంతకంటే వ్యధవాలోచన. ఈ 2 వదిలేసి వర్తమానం మీద మన దృష్టి పెడితే అదే గోవిందాష్టకం, అదే గోవిందాష్టకం.
మొత్తం భాగవతంలో కృష్ణుడిని పరిశీలించండి అమ్మా, మీరు వ్యాసభారతం కాదు, ఈ భాగవతం కాదు, ఏది చదివినా అర్థమవుతుంది. ఎక్కడా కృష్ణుడి వెంట కన్నీటి బొట్టు రాలలేదు. అది కృష్ణుడి జీవితం. ఎక్కడా. ఎంతోమంది చనిపోయారు, ఆయన కావలసిన వాడు చనిపోయారు. ఒక్కసారి కూడా కృష్ణుడి కంటి వెంట కన్నీటి బొట్టు రాలేదు. రాముడు దొర్లి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, కృష్ణుడు అలా ఏడవడం. కృష్ణుడి ప్రత్యేకత అది. శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. అందుకని స్వయంగా భగవంతుడు ఆయన నిర్గుణ అతీతమైన స్వరూపం. అది భాగవతం చదివితే అర్థమవుతుంది. అటువంటి వాడిని కృష్ణుడిని మనం ఆరాధిస్తే కాలత్రయ గతి హేతుగ్నం భూత భవిష్యద్వర్తమానాల గమనాన్నంతా ఆయన నిర్ధారించి నియంత్రించి మనకి పూర్తిగా చేతిలో తెచ్చి పెడతాడు ఖచ్చితంగా. అటువంటి గోవిందాష్టకం మీ జీవితంలో అద్భుతమైనటువంటి చైతన్యాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాలని ఆశిస్తూ సెలవు. ఈ హాలులో ఉన్నవారినే కాదు, మంత్రముగ్ధుల్ని చేసింది గరికపాటి వారు. పక్క హాలు నిండిపోయింది. బయట నుంచును కూడా విన్నటువంటి వారందరికీ కూడా అనేక మంగళాశాసనములు చేస్తూ వారి యొక్క దివ్యమైనటువంటి అమోఘమైనటువంటి అనుగ్రహ భాషణ ప్రత్యక్షంగా మనందరికీ సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు అన్నట్లుగా మన కష్టాలన్నీ తీరుతూ ఆ వినదానిని ఆచరిస్తూ చక్కగా మనం ధన్యులమవుదాం. ఈ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా ఈ హాలుల్లో ప్రత్యక్షంగా మాకు తిరుమల గుర్తొచ్చింది ఈరోజు ఈ కాలేజీ చూస్తే. కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయినాయి. కదంబం ప్రసాదం వెళ్ళలేదని చూడటాలు ఎవరు. హాయిగా ఆనందంగా శ్రవణానందకరంగా భోగ్యంగా. ఇక్కడ ఏకాదశి అంటే తప్పనిసరిగా 3 పూట్ల భోజనం చేయమని, భోజనత్రయం. అట్లాని 3 పూట్ల చేయమని కాదు, భోజనత్రయం. జనులారా ఈ 3 గుర్తుంచుకోండి. భగవంతుడికి సమీపంగా ఉండటం, భగవంతుడిని సేవించడం, భగవంతుడి గాథ వినటం. అలాగే జాగరణ అంటే స్వామివారు ఇప్పుడే చెప్పారు, జాగృతతో మనం మేలుకుని ఈ గోవిందాష్టకం ద్వారా మనందరినీ కూడా తరింపజేసినటువంటి శ్రీమాన్ మహాసహస్రావధాని, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమాన్ మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారికి మన గుడ్లవల్లేరు గ్రామం తరపున, కార్యనిర్వాహకులు శ్రీమాన్ నాగరాజు ఫుడ్ క్యాటరింగ్ వారి తరపున, కాలేజీ యాజమాన్యం ఉన్నట్టుండి ఒక్క పర్యాయంగా వాతావరణం మారిన వెంటనే చక్కని ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో మనకు అందించినటువంటి మన రామకృష్ణ గారికి, కాలేజీ యాజమాన్యానికి మరొక్కసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, వారి పాదాల మీద పడాలి అనేటువంటిది వద్దు, వారి దర్శనం పుణ్యం, స్పర్శనం వారు చెప్పిన మాట ద్వారా మనందరికీ చక్కగా సమస్త పాపాలు హరించిని. వారికి కానుకలు ఇవ్వాలి అనుకుంటే మీరు ప్రత్యేకించి ఎక్కర్లా, శ్రీ గరికపాటి యూట్యూబ్ ఛానల్ దాంట్లో సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఖచ్చితంగా రోజు వినండి. విని మన జీవితాల్ని ధన్యత చేసుకుందాం. మాకు ఈ కైంకర్యాన్ని అందించినటువంటి శ్రీమాన్ నాగరాజు క్యాటరింగ్ వారు దంపతయుక్తంగా వేదికను అలంకరించి వారి ఆశీస్సులని అందుకోవలసిందిగా కోరుచు, అలాగే ఈ వందన సమర్పణ చిరంజీవి నవీను మమ్మల్ని ఇద్దరిని మైకాసురులు అనుకుంటారు. వారు ధారణా బ్రహ్మరాక్షసుడు అని బిరుదిచ్చారు బేతోలు రామబ్రహ్మం గారు. ఇక్కడ ఈ నవీను కూడా చక్కగా వందన సమర్పణ చేస్తారు. అందరూ సేవిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కార్యక్రమానికి పూజ్య గురుదేవులు విచ్చేయడం, మీరు చూసినటువంటి ప్రసంగంలో 5G వాడుతున్నాం మనం. స్వామివారు ఇచ్చినటువంటి ఈ ప్రవచనామృతంలో 6G కనబడింది. గంగా, గోవు, గోపాలుడు, గాయత్రి, గీతతో పాటు గరికపాటి వారి ఈ సమాజానికి ఎంతో అవసరం అని చెప్పి 6G ఫార్ములాని మీ అందరూ ఫాలో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యా మీకు మీ పాద పద్మాలకు